ఇంకొక విషయం సార్, మరొక విషయం సార్, గ్రామ పంచాయతీ సార్, మరొక ఓన్లీ వన్ ఇష్యూ సార్, ఓన్లీ వన్ ఇష్యూ సార్. ఇంకా మాకు విజయనగరం జిల్లాలో స్వీపర్స్ కి అంటే స్టేట్ లో 50% ఆఫ్ ది స్వీపర్స్ కి అంటే ప్రావిన్షియలైజేషన్ అయిన స్వీపర్స్ కి 0-10-0 ద్వారా శాలరీస్ వచ్చేవి సార్. మా పక్కనే విశాఖపట్నంలో వస్తున్నాయి సార్, శ్రీకాకుళంలో కూడా వస్తున్నాయి సార్. కానీ విజయనగరంలో ఉండే పనిచేస్తున్న స్వీపర్స్ కి ట్రెజరీ ద్వారా 0-10 శాలరీస్ నుంచి రాకపోవడం వలన వాళ్ళు 12 నెలలు 14 నెలల నుంచి కూడా తీసుకొచ్చాడు సార్. విత్ పర్మిషన్ చెక్ చేసి ఫ్యాక్ట్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తాం సార్. అండ్ దానివల్ల 31 నెలలు కూడా ఆడవాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి నమస్కారం సార్. మీకు ధన్యవాదాలు చెప్పే అవకాశం మాకు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం సార్. మాకు ఈ రకంగా వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము ఈఎన్సీ ఆఫీస్ పంచాయతీరాజ్ విజయవాడ ఆఫీస్ లో చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సార్. మాకు గత 1 ఇయర్ నుంచి కూడా రెగ్యులర్ గా సాలరీస్ కారణం మీరే సార్. మీకు చాలా థ్యాంక్స్ సార్. మేము అంతకు ముందు కూడా 3-4 months కి ఒకసారి తీసుకునే వాళ్ళం సార్. మీరు వచ్చిన కాడి నుంచే ఈ 1 year నుంచి సాలరీస్ తీసుకుంటున్నాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మాకు మీ లాస్ట్ 1 year నుంచి కూడా సాలరీస్ పెండింగ్ ఉన్నాయి సార్. అవి మాకు కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సరే, ఇంకొక రిక్వెస్ట్ సార్. 2 years నుంచి పెండింగ్ ఉన్నాయి సార్. అండ్ వాళ్ళని ఇప్పుడు మన డైరెక్ట్ గా SRDS రూల్స్ కింద తీసుకున్నాం సార్. మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే సార్, ఎవ్రీ మంత్ మనం వాళ్ళ శాలరీస్ అయితే రెగ్యులర్ గా ఇస్తున్నాము. ఒక క్వార్టర్ శాలరీ కూడా పెండింగ్ ఉన్నది ఇచ్చాం సార్. ఇంకా ఒక 4 quarters పెండింగ్ ఉంది సార్. సార్ కొంచెం మనీ అనేది టైట్ గా ఉండటం వల్ల మనం కొంత లేట్ చేసాం సార్. విత్ పర్మిషన్ కమింగ్ 3-4 months లో ఇన్స్టాల్మెంట్స్ గా వాళ్ళు క్లియర్ చేద్దాం సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఏవి కూడా అప్లికేబుల్ అవ్వట్లేదు సార్. అమ్మఒడి కానీ, వితంతువులకి పెన్షన్స్ కానీ, రేషన్ కానీ ఏవి కూడా వాళ్ళకి రావట్లేదు సార్. ఎందుకని అడిగితే వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వస్తుంది సార్. మాకు ఆ ఒక ఇష్యూని కూడా క్లియర్ చేయమని కోరుకుంటున్నాం సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. సార్ మేము 10 years నుంచి PR డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు మీరు రావటం వల్ల మాకు మంచి సాయం జరిగింది సార్. మా కమిషనర్ గారు, ENC గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెస్పాండ్ అయ్యి మాకు SRDSలో నుంచి శాలరీస్ ఇస్తున్నారు సార్. మాకు ఈ స్కీమ్స్ కూడా కొంచెం వర్తించేలాగా చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఆ పెండింగ్ శాలరీస్ కూడా కొంచెం ఇప్పిస్తే మేము హ్యాపీ సార్. మాకు అందరూ డిపార్ట్మెంట్ పరంగా హెల్ప్ చేశారు సార్. కొంచెం ఇది ఒకటి సాయం చేయండి సార్. అంటే నేను ఛార్జ్ తీసుకోగానే ముందు కలిసినట్టు మీ సమస్య మా దృష్టికి వచ్చింది. సో వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి అని చేసిన తర్వాత 2 years arrears రాగలిగింది. ఇంకో 4-5 నెలలు వచ్చాయి, 4-5 months. ఖచ్చితంగా నేను పర్సీవ్ చేస్తాను దీనికి. అలాగే మీరు చెప్పిన స్కీమ్స్కి మీరు ఎలిజిబిలిటీ లేదన్నారు కాబట్టి అసలు ఎలా చేయాలనేది అంటే నేను దాని మీద నాకు సంపూర్ణమైన అవగాహన లేదు. దాన్ని కొంచెం ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి పాలసీ డెసిషన్ కాబట్టి ఎట్లా చేయాలి ఏంటి అనేది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు క్లోజ్ టు 2 lakhs ఉన్నారు కాబట్టి అది ఎలా చేయాలి అనేది ఒకసారి నేను క్యాబినెట్లో కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఒక విన్నపం సార్ మేము సార్ దయచేసి చిన్న విన్నపం సార్ డిప్యూటీ సీఎం గారికి. మేము 34 మంది ఉన్నాం సార్. దయచేసి మమ్మల్ని కన్సిడర్ చేయమని మేము కోరుకుంటున్నాం సార్. 34 మేము చేయని తప్పుకి మేము అనుభవిస్తున్నాం సార్ ఈరోజు. యాక్చువల్లీ సార్ మీరు 660 మందికి రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు సార్. అందులో 30 మందికి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా వాళ్ళు ఆ జాబుల్లో ఉన్నారు. సో దానివల్ల మనము వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేకపోయాం. రెగ్యులరైజ్ అంటే మన SRDS కింద తీసుకోలేకపోయాం సార్. బికాస్ దే డోంట్ హ్యావ్ క్వాలిఫికేషన్, దే డోంట్ హ్యావ్. కొంతమంది క్వాలిఫికేషన్ కూడా ఉంది సార్. అందులో క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం సార్. ప్లీజ్ ఉన్న వాళ్ళకు కూడా మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పారు సార్. దయచేసి కన్సిడర్ చేయండి సార్. వాళ్ళు ఎవరో చేసిన తప్పుకి మేము బాధ్యులు కాదు సార్. దయచేసి రిక్వెస్ట్ సార్. 34 మంది సార్. మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళంతా బాగుపడ్డారు సార్. మేము ఒక్కటే 34 మంది మాత్రమే ఈ రకంగా ఉన్నాం సార్. దయచేసి కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్.